ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫలితాల సరళ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎన్ని గ్రామ పంచాయతీలు గెలిచాయి ఇప్పటి వరకు? అక్కడ ఉన్న కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? స్వప్న, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో చెదురుమదురు గొడవలు తప్ప మిగతా అంతా కూడా ప్రశాంత వాతావరణంలో అయితే రెండో విడత పోలింగ్ కూడా ముగిసిందని చెప్పుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 2 గంటలకి నిబంధనల ప్రకారం 2 గంటలకి నమోదుగా ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభం కావాలో అదైతే కొంత నెమ్మదించిందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం భోజన సమయం కావచ్చు, అలాగే క్యూలో ఉన్న వారి పూర్తిగా ఓటు హక్కు వినియోగించుకున్న ఈ నేపథ్యంలోనే కొంత ఆలస్యమైంది. అక్కడి నుంచి కూడా 3 గంటల సమయం నుంచి అయితే మాత్రం తక్కువ, ఒక్కొక్క తాండాల్లో తక్కువ ఓటర్లు ఉన్నారు కాబట్టి ఆ ఓటర్లకు సంబంధించిన ఫలితాలు అయితే మాత్రం వెంటనే వెల్లడించిన అధికారులు అయితే మాత్రం వెల్లడించారు. వార్డుల వైజ్గా ముందు అయితే మాత్రం ఈ ఫలితాలను వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో అలా గొడవలు చూసుకున్నట్లయితే ఒక్కసారిగా అలాగే మనోహరాబాద్ మండలం కోనాయిపల్లిలో మాత్రం ఇరు వర్గాల మధ్య కొంత గొడవ చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. మరోసారి మెదక్ జిల్లాలో అయితే మాత్రం టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. అంతేగాని మిగతా పరిస్థితులు అయితే అంతా ఒకే బాగానే ఉంది. అలాగే ఈ ఫలితాల పరంగా చూసుకున్నట్లయితే ఇటు ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉమ్మడి మెదక్ జిల్లాలో హోరాహోరీగా ఫలితాలు వెల్లడవుతూ ఉన్నాయి. ఈ ఓటర్లు మాత్రం దాదాపు 10 రోజుల నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలోనే 10 రోజుల ఫలితంగా ఈరోజు వాళ్ళకి రావాల్సిన ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని ఎంతో ఆసక్తిగా పోలింగ్ కేంద్రాల వద్ద అయితే మాత్రం ఈ ఓటర్లు అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి. గెలిచిన అభ్యర్థులు అయితే మాత్రం వారు ఒక పండుగ వాతావరణంలో ఈ తతంగం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు. పల్లె పూరికి ఎవరైతే ఈ పోటీలో నిలిచారో అభ్యర్థులందరూ గెలిచిన వాళ్ళు అయితే మాత్రం తమకు ఫలితం దక్కింది, తమ వైపు తమ గ్రామ ప్రజలు ఉండారని చెప్పి కూడా ఎంతో ఆసక్తిగా ఈ పోటీలో పాల్గొన్న వారికి ఈ విజయం దక్కడం అనేది కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం, ఒక్కొక్క జిల్లాలో దాదాపు తక్కువ ఓటర్లు ఏవైతున్నాయో వారందరూ కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు మెదక్లో చూసుకున్నట్లయితే డ్రా ద్వారా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అయితే విజయం సాధించారని చెప్పుకోవచ్చు. మెదక్ మండలం చీపురు దిబ్బతండాకు సంబంధించినటువంటి 2 అభ్యర్థులకి మొత్తం 377 ఓట్లు ఉంటే చెరుకుక 182 ఓట్లు వచ్చినాయి. అయితే వీరికి సంబంధించి డ్రా చేసి అధికారులు అయితే మాత్రం డ్రా ద్వారా అభ్యర్థిని అయితే గెలిపించారు. రిటర్నింగ్ అధికారి వెంకటయ్య అయితే మాత్రం డ్రా తీశారు. అందులో కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి కేశవత్ సునీతకు విజయం వరించింది. అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు వరకు వెళ్ళిన ఫలితాలు కొంత ఆసక్తిగా మారిన ఫలితం అయితే ఇది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే గంటకు ఈ ఫలితాలు వెల్లడి కావడంతో అభ్యర్థులందరూ కూడా సర్పంచులుగా తాము గెలిచామని చెప్పి ఆనందం అయితే మాత్రం వాళ్ళలో ఆపడానికి అద్దు లేకుండా పోతుంది. 100 మీటర్ల పరిధి ఏదైతే పోలింగ్ ఉందో ఆ 100 మీటర్ల పరిధి వరకు కూడా ఎవరిని కూడా లోపల రానిట్లేదు. ఏదైతే ఈ ఆనందోత్సవాలు ఉన్నాయి, బాణాసంచాలు కాల్చకూడదని చెప్పి ముందుగానే అధికారులు నిర్ణయించిన నేపథ్యంలోనే ఇక్కడ ఇలాంటి గొడవలు జరగకుండా వారిని అందరికీ కూడా అక్కడి నుంచి పంపించేస్తున్నారు. కానీ విజయం గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళ గ్రామంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. స్వప్న.